ఇవాళ ఈ ప్రభుత్వం ఏ విషయంలో మీరు రైతుల విషయంలో గమనిస్తే వానకాల ముఖ్యమంత్రి ఏమో ఈజ్ బిజీ విత్ అందాల పోటీల రివ్యూలు. ఎక్కడ పెట్టా ఆ రివ్యూ కూడా? పోలీస్ కమాండ్ అండ్ కంట్రోల్ రూమ్లో. ఆ పోలీసు వాళ్ళని కూడా పనిచేసుకొనియకుండా సెక్రటరేట్ ఓడిన గారు అయితే జూబ్లీ హిల్స్ ప్యాలెస్, లేకపోతే పోలీస్ కమాండ్ కంట్రోల్ రూమ్. నెల రోజులకు ఒక్కసారి కూడా సెక్రటరేట్ ముఖం చూస్తలేడు. ఇవాళ ఆ పోలీస్ కమాండ్ కంట్రోల్ రూమ్లో అందాల పోటీల మీద రివ్యూ పెడుతున్నావు కదా రేవంత్ రెడ్డి గారు. మరి రైతులకు రైతు బంధు అందిందా లేదా అని ఎందుకో రివ్యూ పెట్టవు? వానకాలం రైతు బంధు ఎగబెట్టివి, యాసంగి రైతు బంధు సగం మంది కూడా అయిపోతివి. రుణమాఫీ అందిందా లేదా? 42,000 కోట్లు రుణమాఫీ ఇస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీలో బడ్జెట్ ప్రసంగంలో చెప్పి ఎన్నికల సమయంలో హామీ ఇచ్చినవు. మరి అసెంబ్లీలో బడ్జెట్లో చెప్పిన రుణమాఫీ 42,000 కోట్లు అయిందా లేదా అని రివ్యూ చేయడానికి నీకు సమయం దొరకలేదా రేవంత్ రెడ్డి గారు? కేసీఆర్ గారు రైతు బీమాను దేశములోనే ప్రపంచంలో ఎవరు చేయని పని రైతు బీమాని తెచ్చి రైతులకు భరోసాని ఇచ్చిండు, ధైర్యాన్ని ఇచ్చిండు. ఇవాళ మీరు ఇంతవరకు ఫిబ్రవరిలో కట్టాల్సిన రైతు బీమా పైసలు మే నెల వచ్చినా రైతు బీమా పైసలు కట్టలే. ఇవాళ మార్చ్, ఏప్రిల్, మేలో చనిపోయిన రైతులకు రైతు బీమా డబ్బులు రావడం లేదు. దీన్ని రివ్యూ చేయడానికి రేవంత్ రెడ్డి గారు మీకు సమయం లేదా అని నేను అడుగుతా ఉన్నా. ఈ వడ్లు కొంటలేరు, వడ్ల కుప్పల మీద రైతులు పిట్టల్లాగా రాలిపోతుంటే దీని మీద రివ్యూ చేయడానికి మీకు సమయం లేదా అని నేను అడుగుతా ఉన్నా. 4,000 కోట్లు వడ్లు కొన్న రైతులకు డబ్బులు రావడం లేదు. గొప్పగా చెప్పిన 512 కోట్ల బోనస్ రావడం లేదు. ఇవి ఎందుకు పడతలేవు రైతులకు? 48 గంటల్లో కేసీఆర్ ఇచ్చినప్పుడు మీరు ఎందుకు ఇవ్వలేకపోతుండ్రో రివ్యూ చేసుకోవడానికి మీకు సమయం లేదా రేవంత్ రెడ్డి గారు? అందాల పోటీల మీద ఉన్న శ్రద్ధ రైతుల మీద మీకు ఎందుకు లేదు అని నేను సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా. ఇవాళ అనేక చోట్ల నేనేమి రాజకీయంగా చెప్తున్నటువంటి విషయం అంతకంటే కాదు. ఇవాళ ఉదయం నుంచి ఇవాళ జూపల్లి గారి నియోజకవర్గం కొల్లాపూర్లో తడిసిన ధాన్యాన్ని కొనాలని రైతులు రోడ్డెక్కినారు. వాళ్ళని పట్టించుకునే నాతులు లేదు.